తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలను నేనే చదువుతున్నాను, గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడి నాయనా హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి రేపటి బల్లకు ఈ రోజే సిద్ధపడడానికి సిద్ధపాటు ప్రార్థన నాయన ఇదిగో ప్రభా మీరే నడిపించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ బల్లకు ప్రవేశింపక మునుపు నాయన ఇదిగో ప్రభా నన్ను మమ్మలను మీరు నాయన జ్ఞాపకము చేసుకోమని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేసుకో నాయన. మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగురావున జీవవాక్యంనిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఆయన మాట్లాడుతూ, ప్రభునందు ప్రియులరా, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ప్రభునందు ప్రియులారా, బాల్యము నుండి ఎరిగినటువంటి లేఖనములు, పరిశుద్ధ లేఖనములను ఏం కలిగిస్తాయట? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు అని అన్నాడు. అంటే రక్షణార్థమైన రక్షణను కొనసాగించుకోవలసినటువంటి జ్ఞానము దేని ద్వారా వస్తుంది మనకి? పరిశుద్ధ లేఖనముల ద్వారా. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి తెలుసుకొనుటను బట్టి అని పౌలు తిమోతితో అన్నాడు. మరి తిమోతి మరి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. మరి యూదురాలు కాబట్టి బాల్యము నుంచి అతన్ని మరి భక్తిలో పెంచింది. అంతేకాదు ఆయన హవ్వ లోయి కూడా మంచి భక్తిపరురాలు. వారి విశ్వాసమే మరి తిమోతిలో సహా వశించుచున్నదని పౌలు భక్తుడు మాట్లాడి ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం అంటే నిష్కపటమైన విశ్వాసం అని మాట్లాడాడు. పౌలు దెర్బేకు వెళ్ళినప్పుడు ఆ దెర్బే పట్టణంలో మరి ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ వారందరిలోకెల్లా ఒక మంచి పేరు పొందినవాడు తిమోతి అని మరి గ్రహించి తిమోతిని రమ్మని పౌలు తన వెంట పెట్టుకొని సేవకు బయలుదేరాడు. అయితే నిజానికి పౌలు దగ్గర ఏమి బాల్యము నుంచి ఆయన ఏమి పౌలు గారి దగ్గర ఏమి నేర్చుకోవాలి. బాల్యము నుండి క్రైస్తవుడు, తల్లి హవ్వ వీరిద్దరు యొక్క విశ్వాసము, వారి విశ్వాసముతో ఈయన విశ్వాసము సహా వసించుచున్నది. అయితే గుడికెళ్ళి రావడం, మరి మంచి యవనస్తుడు, మరి లేఖనాలు ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి యూత్లో మంచిగా చక్కగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించినటువంటి సమాచారం విని తన వెంట పెట్టుకొని సేవకు తీసుకెళ్ళాడు పౌలు. అయితే తీసుకువెళ్ళిన తర్వాత మరి ఎన్నో ప్రాంతాలకు, ఎఫెసుకి, ఫిలిప్పుకి, తెస్సలోనికకి, కొలస్సికి, కొరింథీకి, ఇట్లా ఎన్నో ప్రాంతాలకు సేవ కొరకు తిమోతిని పంపించాడు. మంచి నమ్మకమైనటువంటి పరిచారకుడు, మరి సంఘముల గురించి చింత కలిగినటువంటి దైవజనుడు, మంచి నమ్మకమైనటువంటి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు.
అయితే ఆ ప్రియమైన శిష్యునికి ఒక మాట చెబుతున్నాడు. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, ఈ తిమోతికి సేవకు పంపించినప్పుడు కొరింథీ సంఘ విశ్వాసులు తిమోతిని ఏం చేశారు? భయపెట్టారు, తృణీకరించారు. తిరిగి పౌలు దగ్గరికి వెళ్తాడో లేదో డౌట్ వచ్చేసింది పౌలుకి. నా దగ్గరికి వస్తాడని నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని సేవకు సమర్పించుకొని సేవ చేస్తూ, మరి నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని మరి విశ్వాసులందరూ కలిసి అతన్ని తృణీకరించి, భయపెట్టి, తిరిగి పౌలు దగ్గరికి వెళ్ళకుండా అతన్ని భయపెట్టే పరిస్థితి చేశారంటే, అది మానసికమైనటువంటి ఒక వ్యధ. మరి ఈ మానసికమైన వ్యధ, బాధ, మరి దానిని ఒక విధంగా చెప్పాలంటే హింస. చాలా హింస మానసికంగా. ఎందుకంటే ఎంత హింస ఉంటదంటే, అరే! ఈడు నాతో పాటు రక్తంలో కడగబడిన వాడే, సంఘములో సాటి సహోదరుడే, ప్రభువునందు మరి నాతో కూడా రొట్టె విరుస్తున్నవాడే, నాతో వాక్యం వింటున్నవాడే. కానీ ఇప్పుడు నన్ను వీళ్ళందరూ కలిసి తృణీకరించేశారు, భయపెట్టేశారు. ఆ! క్రైస్తవులు గూడా ఇలాగుంటారా? అనేటువంటి బాధ హృదయపూర్వకంగా లోపల చాలా చాలా వేదన ఎక్కువుంటది. దానిని పౌలు భక్తుడు ఏమన్నాడంటే ప్రభునందు ప్రియులారా, వాళ్ళతోడ కాడ కొరింథీయులతో కలిసి మనోడు గూడా తానా అంటే తందానా అన్నాడనుకో. వాళ్ళు చేర్చుకుంటారా? చేర్చుకోరా? చేర్చుకుంటారో లేదో మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక విశ్వాసి ఒక బలహీనతలో ఉన్నాడు. తనతో పాటు మీరు తానా అంటే తందానా అన్నారనుకో. అతనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. కానీ నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోయి తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, నువ్వు ఇట్లా చేయడం లేఖన ప్రకారం కరెక్ట్ కాదు, ఈ విధంగా ఉంటే ఎట్లా అన్నాడనుకో. అతనికి ఏమనిపిస్తుంది? అంటే ఈడు నాకు చెప్పొచ్చేవాడయ్యాడా, వీడి సంగతి నేను టైం వచ్చినప్పుడు చెప్తా అనుకుంటాడు. జనరల్‌గా చెప్తున్నా. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. తప్పు బాబు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలని వాక్యం చెబుతుంది. మీ తల్లిదండ్రుల మీద అలా తిరగబడతావేంటి నువ్వు అనంటే, వాడికి చాలా కోపం వస్తదనమాట. ఈడు నాకు చెప్పొచ్చోడు ఈడ, నాకు చెప్తాడా అని. ఇప్పుడు వీడు గూడా అదే బాపతనుకో. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? మనల్ని చాలా హింస పెడుతున్నారు ఇంట్లో అమ్మ బాబు. ఆ! ఏం చేసినా తప్పంటారు. తినకపోతే తినలేదంటారు. తింటే తిన్నామంటారు. అసలు ఈళ్ళ సంగతి అసలు ఎంత ఇంట్లో ఉంటే నాకు నరకంలాగా ఉంది. నేను బయటికెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. అనంటే, యెస్ బ్రదర్, నాకు గూడా అలాగే ఉందని అన్నాడనుకో. ఎంత బావుంటది. కానీ అట్లా గాకుండా వెంటనే ఈడు రివర్స్ అయిపోయి, "ఏయ్! వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడవగినట్లు తల్లిని, తండ్రిని సన్మానించు" అనంగానే ఏమనుకుంటాడు? అంటే వీడు నాతో ఇలాగ మాట్లాడి చెప్తాడా అని చెప్పని మిగతా కొంతమంది విశ్వాసులతో కలిసి మనోడి సంగతి ఏంటో ఆట పట్టించాలి అని చెప్పని మొత్తం కలిసి అందరూ కలిసి తిమోతిని ఆడుకుంటున్నారు. అలా ఆడుకునేటికల్లా తిమోతికి చాలా బాధ. తృణీకరించారు, భయపెట్టారు. తిరిగి పౌలు దగ్గరికెళ్తాడో లేదో తెలియని పరిస్థితి. దీన్ని దీన్నేమన్నాడంటే ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. ఏమని? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. కాబట్టి క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. అట్లాంటోళ్ళు అట్లాగుంటారు. సద్భక్తితో బ్రతకని నిర్దేశిస్తే కంపల్సరీగా హింస కలుగుతుంది. రక్షణార్థమైన జ్ఞానం నీకు గావాలంటే నువ్వేం జేయాలంటే,
ఆ రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక ఆ ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అన్నట్టు. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము అవి నేర్చుకొని రుడి అని తెలుసుకొని ఆ తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నామో ఆ సంగతి తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే చాలా సార్లు మనము నేర్చుకున్నటువంటి సంగతులు ఎవరి వలన నేర్చుకున్నామో మరిచిపోయి వారి వద్ద నుంచి తొలగిపోయి చాలా దూరం వెళ్ళిపోతాం. నేను అడుగుతున్నా ఇప్పుడు ఒక మాట. ఓఫిరయ్య గారి దగ్గర నుంచి చాలా మంది వ్యతిరేకించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కొత్త బోధ ఏమైనా చేస్తున్నారా? ఆయనదే చేస్తున్నారా? ఎందుకని? ఇంకోటి ఏదైనా కొత్తది కనిపెట్టి చెప్పొచ్చుగా. ఆ నువ్వు ఎవరి యొద్ద నేర్చుకొని రుడి అని తెలుసుకున్నావా, ఎవరి వలన నేర్చుకుంటేవో అది నువ్వు తెలుసుకొని ఆ సంగతి తెలుసుకొని అన్నాడు. మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. 2020 కరోనాకు ముందున్నటువంటి వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ నేర్చుకున్న వాళ్ళు మరి చాలా తక్కువ మంది. నన్ను వదిలిపెట్టకుండా ఎక్కడున్నా సరే, ప్రభునందు ప్రియులారా, నెక్స్ట్ సాటర్డే 20వ తారీఖు 8 గంటల టైంలో, ఈ టైంలో జర్మనీలో తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక ఫెలోషిప్ పెట్టుకొని నెలకొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి ఒక చర్చ్ తీసుకున్నారు. ఒక 3 గంటలు చర్చ్ తీసుకున్నారు. ఆ చర్చిలో ఇప్పుడు ఆరాధన కూడుకుంటున్నారు అందరూ. శనివారం, ఎందుకంటే ఆదివారం వాళ్ళు ఎవరు వాళ్ళకు ఉంటది కాబట్టి. శనివారం వర్షిప్ చేసుకోవడం కోసం కూడుకుంటున్నారు. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుంటారు ఆరాధన. అంతేగాని రొట్టె విరవడం కాదు. దానికి నేను ఆ తెలుగు వాళ్ళందరినీ నేను దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని అందరినీ ఒక చోట కలిపాను. ఓ పాస్టర్ గారిని పరిచయం చేశా మనోళ్ళకి. మనోళ్ళు పాస్టర్ గారిని కలిశారు. అలా 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 ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో. రేపు శనివారం నాడు స్టార్టింగ్ మొదటి ఈ నెలలో ఫస్ట్ టైం కలుసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. దానికి మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ ట్రినిటీ లూథరన్ చర్చిలో ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. సాయంత్రం 4 గంటలకు వాళ్ళకి, మనకి ఇక్కడ 8 అవుతుంది. అయితే అది కూడుకోవడానికి అక్కడికి వస్తున్నటువంటి ఆ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలుగు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ సేవకుడిని, ఆ తెలుగు వాళ్ళందరినీ మన శామ్యూల్ బ్రదర్ మాట్లాడి వాళ్ళని అడిగాడు. అయ్యా, మీరు మాకు పరిచయం అవ్వడానికి కారణం పాస్టర్ జోసెఫ్ ఫిలిప్. మేము బెంగుళూరులో ఉన్నప్పుడు మేము చాలా వాక్యం ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రారంభించి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీటింగ్‌లో ఫస్ట్ మా పాస్టర్ గారు మాట్లాడతారు. కొన్ని విషయాలు తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులోనే చెప్తాను. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే మీరు పరిచయం అవ్వడానికి ఆయనే కారణం అసలు. కాబట్టి ఫస్ట్ టైమ్ కాబట్టి మనోళ్ళందరూ వస్తారు కాబట్టి కొంత సమయం అయ్యగారు మాట్లాడడానికి మీరు టైం ఇయ్యాలి అని అడిగితే, ఆ పాస్టర్ గారు ఎంత భాగ్యం అండి. చక్కగా మాట్లాడమనండి. అవకాశం ఇయ్యండి. ఎట్లా ఏర్పాటు చేస్తారు? జూమ్‌లో చేస్తారా? మరి స్క్రీన్ ఏమైనా పెట్టి అందులో ఆయన కనబడి మాట్లాడేట్టు చేస్తారా? మరి ఏదైనా చేయండి, పర్వాలేదు. మాట్లాడమనండి అని చెప్పని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం నేర్చుకున్న వాక్యాన్ని ఎవరి వలన నేర్చుకున్నామో, ఎవరి వలన వింటిమో తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉన్నారు. వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజుకి నన్ను వదిలిపెట్టలేదు. వాళ్ళు ఆరాధనకి వేరే ప్లేస్‌కెళ్తారు. కానీ వాక్య విషయానికొస్తే, ఏదైనా మాట్లాడాల్సొస్తే మరి నాతోనే చెప్పి మాట్లాడి నన్ను కాంటాక్ట్ చేస్తారు. అంటే ఎవరి వలన తెలుసుకొని
వాటి యందు ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండమన్నాడు ప్రభునందు పిల్లల. నిలకడగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈనాడు నిలకడ లేనోళ్ళు బోలెడు మంది తయారయ్యారు. నిలకడ లేదు. ఒక సంఘంలో నిలకడ లేదు. ఒక సమాజంలో నిలకడ లేదు. ఒక ప్రవక్తని గుర్తుపట్టిన తర్వాత నిలకడ లేదు. నేను చెప్తున్నాను ప్రభునందు పిల్లరా, నిలకడ అనేది లేకపోతే, ఒక చోట నిలబడడం అనేది నేర్చుకోకపోతే, నువ్వు ఎక్కడికెళ్ళినా సరే రాంగ్ స్టెప్‌లో ఉంటావు. కొన్ని క్రమాలు తెలీవు. నేను చెప్తుందది. నేను వచ్చినటువంటి కొత్తలో 2014 సంవత్సరంలో ఒకాయన నన్ను మా ఇంటికి వాక్యం చెప్పడానికి రండి పాస్టర్ గారు అన్నారు. అప్పుడు కొండనల్లి నుంచి 27 కిలోమీటర్లు ఆళ్ళ ఇల్లు. అమ్మగారిని తీసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని, గూగుల్ మ్యాప్ కూడా లేదప్పుడు. గూగుల్ మ్యాప్ ఉందా సుధా? లేదు. ఆ! డైరెక్ట్‌గా చిలుకపూడి రండి. పలానా చోటకి రండి. పలానా చోట రైట్ తీసుకోండి. పలానా చోట లెఫ్ట్ తీసుకోండి అని చెప్తున్నాడాయన. ఆయన చెప్పినట్టుగానే 4, 5 కిలోమీటర్లు ఎక్స్‌ట్రా తిరిగాం. తిరిగి మొత్తానికి ఆ ఇంటికి దగ్గరలోకెళ్ళాం. అయ్యా! ఇక్కడికొచ్చాం మాకు అర్థం కావట్లేదు. మేమేం చేయాలో తెలియట్లేదంటే, మీరున్న ఆయన మేము ఆగిన చోటల్లా మీరున్న ప్లేస్‌లో ఎదురుగుండా ఏముంది చెప్పండి అని అడగడం. అది బోర్డ్ చెప్తే, పలానా చోట ఉన్నారు. అయితే స్ట్రెయిట్‌గా రండిప్పుడు. అక్కడ రైట్ తీసుకోండి. ఇలా చెప్తున్నాడు ఫోన్‌లో. ఆఖరికి ఇంటి ముందుకెళ్ళాము. ఇట్లా కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఆళ్ళిల్లు. అయ్యా! మేము పలానా కిరాణా షాప్ దగ్గర ఉన్నాం అనంటే, సరే ఓకే. రైట్ ఎదరకి తీసుకోండి. అక్కడ రైట్ తీసుకోండి. ఇక్కడ చూడండి పైకి అని చెప్పని కనీసం ఒక్క మెట్టు కూడా దిక్కుండానే పైనుంచి మమ్మల్ని 27 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు తిప్పాడు. రండి బయట. అంటే కనీసం దైవ సేవకుడు వచ్చాడు ఇంటికి. మరి మన సందు చివర ఉన్నానంటున్నాడు. అరే! ఆఫ్టర్ ఆల్ అమెజానోడు వస్తేనే నేను రోడ్డు మీద పరిగెట్టాల్సొస్తుంది. నేను గూడా. అరే! లోపలికి రారంటే రాను నేను. నాకు వ్యాన్ ఉంది. నాకు బండుంది. నాకు కుదరదు. వస్తే తీసుకోలేదు నేను ఎళ్ళిపోతానంటాడు ఆడు. అంటే నేనెందుకు ఆ విషయం చెప్పానంటే అతని మీద నాకు ద్వేషం గాదు. ఒక క్రమము. ఏంటా క్రమము? ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక అభిషిక్తుడు అనంటే ప్రభునందు ప్రియులారా, ఒక దైవజనుడట ఒక ఊరెళ్ళాడు. ఆ ఊళ్ళో జనమంతా ఏం చేశారు తెలుసా? తెలుసా మీకు? చూపిస్తారండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో యేసు తండ్రి అయిన దేవుడు సమూయేలుని తైలపు కొమ్ము పట్టుకొని నువ్వు వెళ్ళి యెష్షయి ఇంటికెళ్ళి యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకం చేయమని చెప్పని దేవుడు సమూయేలును పంపిస్తే సమూయేలు బయలుదేరి ఆ ఊరొచ్చాడట. 4వ వచనం 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించారు. ప్రభునందు ప్రియులారా, ఒక దైవజనుడు ఒక ఊళ్ళోకి అడుగు పెడుతున్నాడంటే సమూయేలు కాలంలో ఊరి పెద్దలందరికీ ఏమొచ్చింది? భయం వచ్చిందంట. ఈనాడు దైవజనుడు వస్తున్నాడు, ప్రవక్త వస్తున్నాడు మన దేశానికి అనంటే రాత్రి 1 గంటకి ఫోన్ చేసి అయ్యగారు బాగున్నారని అడుగుతున్నారు. ఎందుకు బాబు ఈ టైంలో ఫోన్ మరి పొద్దున్నే ఎయిర్‌పోర్ట్ దిగ్గానే మా ఇంటి రండి అంట. భయం ఉందా? భయం ఉందా? ఆ! 1 గంటకి ఫోన్ చేసి బాగున్నానని అడిగితే అయ్యగారు కూడా నీలాంటోళ్ళు నలుగురుంటే చాలా బాగుంటాను బాబు అన్నారు. అదేంటి అయ్యగారంటే అవును. నువ్వు 1 గంటకి చేసావు. ఇంకో నలుగురున్నారనుకో. ఒకడు 2కి, ఒకడు 3కి, ఒకడు 4కి, ఒకడు 5కి చేసాడనుకో. గంటకి లేపి అయ్యగారు బాగున్నారంటే బాగుంటావా? అంటే ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించండి. ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడు, ఒక దైవజనుడు, ఒక అభిషిక్తుడు
అని అంటే భయం లేదు ముందు. అయితే ఏంటి? పాస్టర్ అయితే ఏంటి? కనీసం ఇంటి మెట్లు కూడా దిగి సమాధానం చెప్పరు. హ్మ్. దానికి కారణం ఏంటి తెలుసా? క్రమము లేకపోవడం. సంఘ క్రమములో ఒక సంఘానికి కట్టుబడి, ఒక దైవజనుడికి కట్టుబడి, ఒక వాక్యానికి కట్టుబడి, క్రమముగా ఉన్నోడికి ఇట్లాంటి క్రమాలన్నీ తెలుస్తాయి. అతడు సత్యంలో ఉన్నాడా? అసత్యంలో తర్వాత సంగతి. మీరు చెప్పండి. ఇప్పుడు అయ్యగారికి బోలెడంత ఫ్రీడమ్ ఉంది. ప్రతివాడు ఎళ్లి పలకరించి ప్రైజ్ లార్డ్ చెప్తాడు. ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్‌లో. ఆయన చుట్టూ సెక్యూరిటీ బోలెడంత ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వడమే కుదరదు ఆయనకి. హ్మ్. అవునా కదా! అయినా ఎగబడిపోతుంటారు ఆడికి. ఎందుకో తెలీదు మనకి. ఆ! అలాంటి లక్షల మందిలో కూర్చుంటే ఒక క్రమం తెలుస్తదా? ఒక దైవజనుని విలువ తెలుస్తదా? ఆ దైవజనుడు ప్రార్థన చేయడమే కష్టం. ప్రార్థన అడిగితే అగో మా అసోసియేట్ పాస్టర్ ఉన్నాడు చేయించుకోపో అంటాడు. అయ్యా ఈరోజు నా పుట్టినరోజయ్యా మరి కూటమి పెట్టుకోవాలంటే ఆ పాస్టర్ వస్తాడు నిలమంటాడు. ఇక దైవజనుడికి సంఘ విశ్వాసికి కనెక్షన్ ఏది? మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యవర్తిత్వం ఏది? ఏముండదు. దానికి కారణం ఏంటంటే ఒక క్రమము లేకపోవడం. అందుకనే నువ్వు నేర్చుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండాలి. పౌలు భక్తుని దగ్గర ఏమో చిన్నప్పటి నుంచి పెరగల. ఎవరి దగ్గర పెరిగాడో నాకు తెలీదు గానీ, కానీ పౌలుకి చాలా ప్రియమైన నిజమైన కుమారుడైపోయాడు. అపోస్తలుడైన పౌలు గల గమలీయేలు పాదముల యొద్ద పెరిగాడు గానీ, సేవలో తన ప్రాణము పెట్టునంతగా ఎదిగాడు. కాబట్టి ఒక దైవజనుడి దగ్గర ఉండడము, మన పరిశుద్ధ లేఖనములు మనము బాల్యము నుండి ఎరిగి ఉండడము, అది రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకే అని మనం గుర్తుపట్టాలి. ఈ రక్షణార్థమైన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు అంటే ఈ పరిశుద్ధ లేఖనములు దేనికి దేవుడు మనకిచ్చాడు? రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు ఇచ్చాడు. అవి ఎవరి దగ్గర నేర్చుకున్నామో ఆ విషయం తెలుసుకొని మనం చాలా రుడిగా, చాలా నిలకడగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మరి కరోనాకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కరోనా వచ్చింది, ఇళ్ళకెళ్ళిపోయారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కొంతమందికి మంచి ఉద్యోగాలు వచ్చేసినాయి. కొంతమందికి మరి లొకేషన్‌లు మారిపోయినాయి. రకరకాల పరిస్థితుల్లో ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. కానీ తను నేర్చుకున్నటువంటి ఏది నేర్చుకుందో, ఆ నేర్చుకున్నది ఎవరి వలన నేర్చుకుందో తెలుసుకున్నారా? మరి నిలకడగా ఉండే లెక్కనైతే ఇక్కడ అగాపెలో కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి, నేనున్న చోట అగాపె ఉందో లేదో వెతుక్కొని అగాపెకెళ్తారు. అలా వెళ్ళలేదు అంటే, ఎవరి వలన నేర్చుకున్నావో నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోలేదా? తెలుసుకోలా. అలా తెలుసుకోకుండా ఉన్నంత వరకు రక్షణార్థమైన జ్ఞానం రాదు. క్రమము రాదు. చాలా భయంకరమైన పరిస్థితులుంటాయి. కాబట్టి అటువంటి స్థితి దేవుడు మనకు రాకూడదని ఈ రాత్రికాల సమయంలో పౌలు తిమోతిని హెచ్చరించినటువంటి హెచ్చరిక దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము